ఎలన్ మస్క్ కు మాజీ ట్విట్టర్ ఉద్యోగులు గట్టి షాక్ ఇచ్చారు. 2022లో మస్క్ ట్విట్టర్ చేజిక్కించుకున్న తర్వాత మాస్ లేఆఫ్ల కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారంతా తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మస్క్ $500 మిలియన్ సెవరెన్స్ పే ఇస్తూ ఒక తాత్కాలిక సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆగస్టు 21న కోర్టు ఫైలింగ్ లో ఈ ఒప్పందం గురించి వెల్లడైంది. రెండు వైపులా అటర్నీలు సెప్టెంబర్ 17కు షెడ్యూల్ యుఎస్ అప్పీల్స్ కోర్టు హీరింగ్ ను వాయిదా వేయాలని అభ్యర్థించారు. దీంతో శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ 9వ యుఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఆగస్టు 22న జరగాల్సిన హీరింగ్ ను పోస్ట్ పోన్ చేసింది. సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ను $44 బిలియన్ కొనుగోలు చేసి దాన్ని ఎక్స్ పేరుతో రీబ్రాండ్ చేశారు. ఇక ట్విట్టర్లో చాలా మార్పులు చేశారు. ఇక కంపెనీలు కొనుగోలు చేసిన మొదట్లోనే సగం మంది ఉద్యోగులు 3700 మందిని తొలగించారు. ఈ కంపెనీ ఒక హోల్ ఇన్ ది వాల్ అని మస్క్ అభివర్ణించారు. అంతేకాక ఖర్చులను తగ్గించడానికి టాక్సిక్ అని పిలుస్తున్న ఉద్యోగులను తొలగిస్తామంటూ అప్పట్లో ట్వీట్ కూడా చేశారు. ఒకేసారి ట్విట్టర్లో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడంతో ట్విట్టర్ వెబ్సైట్ సర్వర్లు, మొబైల్ యాప్లు కూడా ప్రభావితమయ్యాయి. కంపెనీ మార్కెట్ వాల్యూ కొనుగోలు ధర కంటే 50% తగ్గింది. ఈ లే ఆఫ్లు వర్కింగ్ అండ్ రీట్రైనింగ్ ఉల్లంఘనల కింద ఉన్నాయని, 60 రోజుల ముందు హెచ్చరిక లేకుండా తొలగించారని మాజీ ఉద్యోగులు ఆరోపించారు. అంతేకాకుండా సెవరెన్స్ పేకు అర్హత లేకుండా తమను తొలగించారంటూ కోర్టులను ఆశ్రయించారు. ఎలాంటి హెచ్చరిక లేకుండా తమను తొలగించడం వల్ల రోడ్డున పడ్డామంటూ 3700 మంది ఉద్యోగులు $500 మిలియన్ సెవరెన్స్ పే కోరారు. మస్క్ టేకోవర్ వల్ల వచ్చిన అతిపెద్ద చట్టపరమైన వివాదాలను ముగించేందుకు తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రెండు వైపుల అటార్నీలు సెప్టెంబర్ 17కు షెడ్యూల్ 9వ యుఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ హీరింగ్ ను వాయిదా వేయాలని అభ్యర్థించారు. దీంతో కోర్టు ఆగస్టు 22న జరగాల్సిన హీరింగ్ ను పోస్ట్ పోన్ చేసింది. అయితే సెటిల్మెంట్ టర్మ్ ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఇది మాజీ ఉద్యోగులకు సెవరెన్స్ పే, లీగల్ ఫీజు, ఇతర కంపెన్సేషన్లను పొందే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. 2023లో ట్విట్టర్ మాజీ ఉద్యోగులు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. అయితే 2024లో డిస్ట్రిక్ట్ కోర్టు ఎక్స్ కార్పుకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. కానీ మాజీ ఉద్యోగులు అప్పీల్కు వెళ్లడంతో ఇప్పుడు సెటిల్మెంట్ ఖరారైంది. ఈ సెటిల్మెంట్ మస్క్ టేక్ ఓవర్ చేసిన తర్వాత వచ్చిన ఇతర వివాదాలైన డేటా ప్రైవసీ, కంటెంట్ మోడరైజేషన్, రెగ్యులేటరీ ఛాలెంజెస్లలో ఒకటిని ముగించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మస్క్ ట్విట్టర్ను టేకోవర్ చేయడం, దాన్ని ఎక్స్ కార్పుగా మార్చడం, లే ఆఫ్లు కంపెనీని భారీ మార్పులకు గురిచేసింది. 2022లో 7500 మంది ఉన్న కంపెనీ 2023 నాటికి 1500 మందికి తగ్గింది. ఇక 2024లో మరో 80% లే ఆఫ్లు జరిగాయి. ఈ మార్పులు కంపెనీ వాల్యూని $44 బిలియన్ నుంచి $19 బిలియన్ తగ్గించాయి. అంతేకాక యూజర్ ఎంగేజ్మెంట్లో 15% తగ్గుదల నమోదైంది. మస్క్ ఫ్రీ స్పీచ్ ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నా కంటెంట్ మోడరేషన్లో లోపాలు, హేట్ స్పీచ్ పెరుగుదలకు దారితీశాయి. ఈ సెటిల్మెంట్ ఎక్స్ కార్పుకు ఒక ఉపశమనమైన, దాని టర్మ్స్ ఇంకా వెల్లడి కాలేదని నిపుణులు చెబుతున్నారు. మాజీ ఉద్యోగులకు సెవరెన్స్ పే, లీగల్ ఫీజులు అందించిన ఎక్స్ పై మచ్చ మాత్రం అలానే మిగిలిపోతుందంటున్నారు. మస్క్ ఈ సెటిల్మెంట్ ను ఒక చిన్న అడుగుగా చూస్తూ ఎక్స్ కార్ప్స్ ను ఫ్రీ స్పీచ్ ప్లాట్ఫామ్ గా మార్చడానికి తన వ్యూహాన్ని కొనసాగిస్తానని చెబుతున్నారు. ఇక ఈ సెటిల్మెంట్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ కు చట్టపరమైన ముగింపుగా కనిపిస్తుంది. కానీ దాని ప్రభావాలు మాత్రం ఇంకా కొనసాగే అవకాశం కూడా ఉంది. ఎక్స్ కార్ప్ వాల్యూ తగ్గడం, యూజర్ బేస్ తగ్గడం వంటి చర్యలు మస్క్ మేనేజ్మెంట్ స్టైల్ పై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ సెటిల్మెంట్ ఎక్స్ కార్పుకు లీగల్ బర్డెన్ ను తగ్గించినా కంపెనీ భవిష్యత్తు వృద్ధి, ప్రతిష్టపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.